అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 98. ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఆగింది ఫ్లైట్. యాష్ కలర్ అవుట్ఫిట్తో 6 ఫీట్ కటౌట్తో ప్యూర్ విషన్, బ్రౌన్ సిల్కీ హెయిర్, యాటిట్యూడ్ వాక్తో స్టైల్గా నడుచుకుంటూ బయటకు వచ్చి క్యాబ్ రెడీగా ఉండడంతో కూర్చొని అక్కడి నుండి ఒక హోటల్ బుక్ చేసుకున్నారు శౌర్య, బాబ్జీ. ఇక క్యాబ్ వాళ్ళు చెప్పిన అడ్రస్లో ఆగింది. రిసెప్షన్లో మాట్లాడి వాళ్ళ రూమ్కి వెళ్ళారు. బాబ్జీ, ఈవినింగ్ సీఈఓ హర్షవర్ధన్ భాటియాతో మీటింగ్ అరేంజ్ చేయి అన్నాడు శౌర్య. ఓకేరా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే శౌర్య పాకెట్లో నుండి ఫోటో తీసుకొని చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి కదలకుండా చూస్తున్న శౌర్యని చూసి, రేయ్ ఏం చేస్తున్నావురా, వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా అన్నాడు బాబ్జీ. వినిపించుకోలేదు అతను. నిన్నేరా, అయినా ఆ ఫోటో నిన్న పోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు. నైట్ శౌర్య పెయింటింగ్ని చూస్తున్న అతనికి ఇంతకీ నిద్ర రాకపోవడంతో అప్పుడే డోర్ నాక్ అయినట్లు వినిపించి డోర్ ఓపెన్ చేశాడు. సార్ ఇదిగోండి ఫోటో దొరికింది అని ఆ పిక్ని అతనికిచ్చి వెళ్ళిపోయాడు. ఈ పిక్ దొరికినప్పుడే ఈ అమ్మాయి నాకు దక్కింది. నువ్వు నీ నెగిటివ్ ఆలోచనలు మాని నన్ను కాస్త ఎంకరేజ్ చేయి, లేకపోతే మౌత్ మ్యూట్ చేయి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళిన అతన్ని చూసి తల కొట్టుకుంటూ అలెక్స్కి కాల్ చేశాడు బాబ్జీ. హలో సార్, నేను శౌర్యాన్ష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ పిఏ బాబ్జీని మాట్లాడుతున్నాను. చెప్పండి. హెచ్విబి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ హర్షవర్ధన్ భాటియా గారితో మీటింగ్ అరేంజ్ చేయండి, సార్తో మాట్లాడాలి అనగానే ఏం మాట్లాడాలి అన్నాడు అలెక్స్. బిజినెస్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ముందు నాతో డిస్కస్ చేసిన తర్వాతే సార్తో మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తాను అన్నాడు అలెక్స్. అదేంటి, మేము అంత దూరం నుండి వస్తే పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? సార్ చాలా బిజీగా ఉంటారు. మీరు ఏం మాట్లాడతారో నాకు తెలిసిన తర్వాతే సార్తో మీటింగ్కి అరేంజ్ చేస్తాను. ఎందుకంటే సార్ టైంని వేస్ట్ చేస్తే నాకు క్లాస్ తీసుకుంటారు కాబట్టి అని కాల్ కట్ చేశాడు అలెక్స్. కట్ అయిన మొబైల్ని చూస్తూ ఉండిపోయాడు బాబ్జీ. అంతలో శౌర్య ఫ్రెష్ అయ్యి రావడంతో ఏటో చూస్తున్న బాబ్జీని కదుపుతూ బాబ్జీ అన్నాడు. హా అని ఉలిక్కి పడ్డాడు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ. అలెక్స్తో మాట్లాడిన విషయం చెప్పాడు బాబ్జీ. హో, సార్ని కలవాలంటే ముందు అసిస్టెంట్ పర్మిషన్ కావాలా అంటూ వాడితో మీటింగ్ అరేంజ్ చేయి అన్నాడు శౌర్య. ఇక అతను చెప్పినట్లుగానే ఈవినింగ్ 6 o'clock మీటింగ్ అరేంజ్ చేశాడు బాబ్జీ అలెక్స్తో. 7 స్టార్ హోటల్కి బయలుదేరారు బాబ్జీ, శౌర్య. అంతలో రెడ్ లైట్ పడడంతో కారు ఆపాడు బాబ్జీ. క్యాజువల్గా చుట్టూ చూస్తున్న శౌర్య కళ్ళకి ఒక దగ్గర చూపు నిలిచిపోయింది. గ్రీన్ సిగ్నల్ పడడంతో ముందుకు వెళుతున్న కార్కి ఉలిక్కిపడి బాబ్జీ అంటూ అరిచాడు. ఏంటని తల తిప్పి చూశాడు బాబ్జీ. కారాపు అన్నాడు. ఎందుకు? దట్ ఇండియన్ గర్ల్ అంటూ అరుస్తున్నాడు. ఎక్కడా? ఇంతకుముందు లెఫ్ట్ సైడ్లో వెళ్ళడం నేను చూశాను. అటు తిప్పు అంటూ గోల చేస్తుంటే అతను ఎటు వెళ్ళమంటున్నాడో అటే తీసుకెళ్లాడు. ఇక కళ్ళను పెద్దవి చేసి చుట్టూ చూస్తూ ఉన్నాడు శౌర్య. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. బాబ్జీ శౌర్య చెప్పిన వైపైతే తీసుకెళ్తున్నాడు కానీ ఎక్కడా కనిపించకపోవడంతో షట్ అంటూ ముందున్న డాష్ బోర్డ్ని ఒక కిక్కిచ్చాడు శౌర్య. డిసప్పాయింట్ అవ్వకరా, దొరుకుతుందిలే, ఇప్పుడే వచ్చాంగా, వెతుకుదాం అంటూ కార్ని హోటల్ వైపు తిప్పాడు. ఇక హోటల్ రావడంతో పార్కింగ్లో కార్ పార్క్ చేసి అలెక్స్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళారిద్దరు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న అలెక్స్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న అతని కళ్ళు పెద్దవయ్యేలా స్టాచ్యూ పొజిషన్కి వచ్చాడు. తన కళ్ళని తనే నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయాడు. హర్ష సార్ ఆఫీస్లో ఉన్నారుగా, ఇక్కడెలా అంటూ 6 అడుగుల కటౌట్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే వరకు తేరుకోలేదు. సార్ మీరేంటి ఆఫీస్లో ఉండాలిగా, ఇక్కడున్నారు అన్నాడు అలెక్స్. అతని మాటలకి నవ్వుతూ, సార్ని చూసి మీ సార్ అనుకుంటున్నారా అన్నాడు బాబ్జీ. అవును అన్నట్లు తలూపాడు అలెక్స్. శౌర్యాన్ష్ వర్మ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అచ్చం మా సార్ లాగే ఉన్నారేంటి, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని ఆశ్చర్యంగా అంటుంటే మేము అలాగే ఆశ్చర్యపోయాం. ఈ ప్రపంచంలో 7 మనుషులు సేమ్ ఉన్నట్లు మేము కూడా అలాగే ఉన్నామేమో. ఎస్, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారు. ఒక హెయిర్ తప్ప. సార్ హెయిర్ బ్లాక్ కలర్లో ఉంటుంది, మీ హెయిర్ బ్రౌనిష్లో ఉంది
అనుకుంటూ సీట్ ఆఫర్ చేశాడు అలెక్స్. ఇక ముగ్గురు రిలాక్స్గా కూర్చున్నారు. చెప్పండి సార్. సార్తో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? ఎందుకు మీటింగ్ అరేంజ్ చేయమన్నారు? ఏ నువ్వు ఓకే చేస్తే తప్ప మీ సార్తో మాట్లాడే పర్మిషన్ ఇవ్వవా అన్నాడు శౌర్య యాటిట్యూడ్గా. సార్ లాగే ఈయన గారికి కూడా యాటిట్యూడ్ ఎక్కువే అనుకున్నాడు సోల్లో. ఇవ్వను అన్నాడు డైరెక్ట్గా. ఓకే, ఇక మ్యాటర్లోకి వస్తాం. మా కంపెనీ షేర్స్ సమ్ క్రోర్స్ ఉన్నాయి. నాకు ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని కోరిక. అలా అవ్వాలంటే హెచ్విబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ అవ్వాలి. సో ఈ విషయం మాట్లాడడానికి నేను ఇండియా వచ్చాను అంటున్న శౌర్య మాటలకి అలెక్స్ నవ్వుతూ, అసలు మీరేమనుకొని అంత దూరం నుండి వచ్చారు? మీరు చెప్పిన దానికి మా సార్ ఒప్పుకుంటారని అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్, ఎందుకు ఒప్పుకోరు? నేనేమైనా దొంగతనం చేస్తున్నానా ఒప్పుకోకపోవడానికి? నా కంపెనీతో టైఅప్ అవ్వమని చెబుతున్నాను. అప్పుడు తనకు లాభమే నాకు లాభమేగా. మీరు చెప్పిన డీల్కి మా సార్ ఒప్పుకోరు. మీరిక వెళ్ళిపోవచ్చు అంటున్న అలెక్స్ మాటలకి శౌర్యకి బీపీ సర్రన పెరిగింది. అతడి పాకెట్లో ఉన్న గన్ అలెక్స్ ఫోర్ హెడ్ మీద పెట్టి శౌర్య కాలు అతని కూర్చున్న చైర్లో పెట్టాడు. అలా చేస్తాడని అనుకొని అలెక్స్ షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. అతనికి రౌడీయిజం కొత్తేం కాదు కాబట్టి పెద్దగా టెన్షన్ పడలేదు. ఏంటి సార్ భయపెట్టిస్తున్నారా? ఇలాంటివి నా లైఫ్లో మా సార్ దగ్గర చాలానే చూశాను అంటూ అలెక్స్ కూడా తన పాకెట్లో ఉన్న గన్ బాబ్జీ తల మీద పెట్టాడు. శౌర్య గన్ తీసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. మీ బాస్ నీకు చాలా బాగా ట్రైన్ చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మా బాస్ దగ్గర ప్లే చేశారంటే నెక్స్ట్ సెకండ్లో మీ ప్రాణాలు గాలిలో కలవడం ఖాయం అన్నాడు అలెక్స్ ఏమాత్రం తగ్గకుండా. అచ్చా, అయితే మీ బాస్తోనే దానికి నేను పర్మిషన్ ఇవ్వాలిగా. ఎలా ఇవ్వవో నేను చూస్తాగా. చెయ్యి, ఇప్పుడే మీ సార్కి కాల్ చెయ్యి అంటూ యాటిట్యూడ్గా కూర్చున్నాడు క్రాస్ లెగ్స్ వేస్తూ. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? మా సార్ చాలా బిజీగా ఉంటారు. ఉంటే ఉండనివ్వు. ఇక్కడ బిజీగా లేనివారు ఎవరున్నారు చెప్పు. ఐఎమ్ ఆల్సో వెరీ బిజీ అన్నాడు శౌర్య గన్ తీసి పాకెట్లో పెడుతూ. ఇక ఏం చెప్పినా వినరు. మళ్ళీ ఇంత జరిగిన నాకు ఎందుకు చెప్పలేదు అని హర్ష కోప్పడతాడేమో అని వెంటనే కాల్ చేశాడు. ఇక బాబ్జీతో కాల్ మాట్లాడిన దగ్గర నుండి హోటల్లో కలుసుకున్న వరకు మొత్తం విషయం చెప్పేశాడు అలెక్స్. వింటున్న హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాట్ అన్నాడు. ఎస్, మీతోనే మాట్లాడతానని మొండిగా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనగానే చెప్పేది ఏం లేదు, రేపు మార్నింగ్ మీటింగ్ అరేంజ్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు. ఇక హర్ష మాటలకి శౌర్య పెదవులు విచ్చుకున్నాయి. అతని గొంతు వింటున్న శౌర్య మనసు ఎందుకో హాయిగా అనిపించింది. ఇంకాసేపు వినాలని అనిపిస్తుంటే కాల్ కట్ చేసిన అలెక్స్ని షార్ప్గా చూశాడు. విన్నారుగా, రేపు మార్నింగ్ 10 o'clock సార్తో మీటింగ్ అరేంజ్ చేశాను. మీరు ఆయనతోనే మాట్లాడుకోవచ్చు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతున్న అలెక్స్ని చిటికేశాడు శౌర్య. తల తిప్పి చూశాడు అలెక్స్. ఫ్యూచర్లో కాబోయే పార్ట్నర్స్ మీ. అలా వెళ్ళిపోతే ఎలా? కూర్చో అంటూ సీట్ చూపిస్తుంటే ఇక వెళ్ళి కూర్చున్నాడు అలెక్స్. వాళ్ళు మాట్లాడుకునేసరికి నైట్ అవడంతో డిన్నర్ ఆర్డర్ చేశాడు బాబ్జీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతున్న హర్షకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసింది అంజు. ఈరోజేంటి ఇంత ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నారు అనింది. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అవునా, సరే తినేసేలండి. ఈవినింగ్ కాస్త లేట్ అవ్వచ్చు. మీరు తినేసి పడుకోండి అని చెప్పి అంజు నిదుటిపై కిస్సి ఇచ్చి బయలుదేరాడు. ఈరోజు ఆదిత్రిని నేనే డ్రాప్ చేస్తాను హబ్బీ అనింది అంజు. ఓకే వైఫీ, బట్ జాగ్రత్త. నువ్వు ఒక్కదానివే వెళ్ళకు, డ్రైవర్ని తీసుకునెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. హెచ్విబి గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందు ఆగింది గ్రే కలర్ కార్. యాటిట్యూడ్ వాక్తో నడుస్తూ లోపలికి వస్తుంటే స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి, హర్ష సార్ ఇప్పుడే కదా తన ఛాంబర్కి వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారేంటి? మేము చూస్తుంది నిజమా లేక అబద్ధమా అనుకుంటూ కళ్ళు నలుపుకొని మరీ చూస్తూ ఉండిపోయారు. శౌర్య వాళ్ళని చూసి సైడ్ స్మైల్ చేసి అలెక్స్ ఎదురు రావడంతో విష్ చేసి మీటింగ్ హాల్కి తీసుకెళ్లాడు వాళ్ళని. ఇక లోపలికి వెళ్ళి హర్ష సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాబ్జీ చుట్టూ చూస్తున్నాడు ఆఫీస్ని. చాలా రిచ్గా విశాలంగా ఉంది. అతను అనుకున్న దానికంటే మించి ఉంది ఆ ఆఫీస్. ఇక అప్పుడే నిశ్శబ్దాన్ని చీల్చుతూ టక్ టక్ మంటూ హాల్లోకి పడుతున్న అడుగులకి తల తిప్పి చూశారు.
చిరుత లాంటి చూపుకి ఏ మాత్రం తగ్గకుండా అంతే చురుగ్గా ఉన్నాయి. డాషింగ్ యాటిట్యూడ్, కిల్లింగ్ లుక్స్తో లోపలికి వచ్చి అతనికి ఎదురుగా చైర్లో క్రాస్ లెగ్స్ వేస్తూ స్టైల్గా కూర్చున్న సింహం ఎదురుగా ఉన్న శౌర్యని చూసి షాక్ అయ్యాడు హర్ష. అతన్ని చూసిన శౌర్య పెదవులు తెలియకుండానే విచ్చుకున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.